చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ ఇది సినీ కార్మికులు తమ కోసం ఏర్పాటు చేసుకున్న గృహ సముదాయానికి సంబంధించిన సంస్థ. ఫిల్మ్ ఛాంబర్ ఇది సినీ రంగ ప్రముఖులు ఏర్పాటు చేసుకున్న స్వీయ నియంత్రణ విభాగం. అలాంటి ఈ రెండు సంస్థలకు మధ్య సంబంధం ఏంటి? వాస్తవానికి సినీ పరిశ్రమ ప్రయోజనాలు తప్ప ఈ రెండింటి మధ్య ఇతర సంబంధాలు ఉండకూడదు. కానీ ఈ రెండు పాలక మండళ్లకు చెందిన కొందరు సభ్యుల మధ్య ఉన్న అవినాభావ సంబంధాల వల్ల ఛాంబర్ ఎన్నికలు జాప్యమవుతున్నాయన్న విమర్శలున్నాయి. అలాగే హౌసింగ్ సొసైటీ అక్రమాలపై విచారణ జరగకుండా ఛాంబర్ సభ్యులు కొందరు రంగంలోకి దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకప్పటి తెలుగు సినిమాల్లో ఒక రాజకీయ నాయకుడు, ఒక న్యాయవాది, ఒక వాణిజ్యవేత్త కలిసి ముఠాగా ఏర్పడి విలనిజం చేసేవారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఆయా వర్గాల ప్రముఖులందరూ కలిసిపోతే ప్రజలకు ఎలాంటి హాని జరుగుతుందో చెప్పడానికి దర్శకులు సినిమాల్లో వారి పాత్రలను చూపించేవారు. ఇప్పుడు చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ, ఫిల్మ్ ఛాంబర్ల మధ్య నెలకొన్న సంబంధాలు కూడా ఇలాంటివేనని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు ఈ రెండు సంస్థలను వాడుకుంటున్నారని చెబుతున్నారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఒక బ్యాంకు వద్ద తీసుకున్న అప్పును చెల్లించడం కోసం ప్రముఖ సినీ ఫైనాన్షియర్ చదలవాడ శ్రీనివాసరావు దగ్గర 22 కోట్లు తీసుకుంది. ఆయన కుమారుడు రాజేష్ పేరుతో ఇచ్చిన ఈ మొత్తానికి ఛాంబర్ పాలక మండలి సభ్యుడొకరు మధ్యవర్తిగా వ్యవహరించారు. చట్టరీత్యా ఇది చెల్లదని మేం అనేకసార్లు కమిటీకి చెప్పాం, ఉత్తరాలు రాశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదని చిత్రపురి హౌసింగ్ సొసైటీ సభ్యుడు సతీష్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిత్రపురి సమస్య ప్రముఖంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. చిత్రపురి వ్యవహారాలన్నీ కొలిక్కి తీసుకొస్తామని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. దీంతో చిత్రపురి హౌసింగ్ సొసైటీ పాలక మండలి సభ్యుల్లో కొంత అలజడి చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చిత్రపురి సొసైటీ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరుగుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఫిల్మ్ ఛాంబర్ పాలక మండలికి చెందిన 2 వ్యక్తులు రంగంలోకి దిగారని కొందరు ఆరోపిస్తున్నారు. వీరు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులతో మాట్లాడి చిత్రపురి సొసైటీ పాలక మండలి వ్యక్తులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటిదాకా చిత్రపురి వ్యవహారాలపై కోర్టులో కేసులు వేసిన 5గురికి సినీ రంగానికి చెందిన వారిని ఛాంబర్ ముందు నిరూపించుకోవాలంటూ జిల్లా సహకార అధికారి నుంచి నోటీసులు అందాయి. వారు ఛాంబర్కు వెళ్లి వివరణ ఇచ్చారు. అయినా ఆ 5గురి సభ్యత్వాలను చిత్రపురి హౌసింగ్ సొసైటీ రద్దు చేసింది. దీంతో చిత్రపురి కాలనీ పాలక మండలిని వ్యతిరేకించే వారిలో భయాందోళనలు నెలకొన్నాయి.